భారతదేశ మ్యాప్ ఏదైతే మనం రోజు వేస్తామో లేకపోతే మన ఆఫీసెస్లో మన ఇళ్లల్లో ఉంటుందో ఆ భారతదేశ మ్యాప్లో పాకాక్రమిత భూభాగాలు చైనా ఆక్రమిత భూభాగాలు కూడా మనవే కాబట్టి మనము మన మ్యాప్లో ఇస్తున్నాం. అవును, మ్యాప్లో ఉన్నాయి కానీ వాస్తవికంగా ఒక 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా చేతుల్లో ఉంది. 1955 ప్రాంతంలో కోల్పోయాము. 62 యుద్ధం తర్వాత పూర్తిగా చైనా పరమైపోయింది. తరువాత కొంత భూభాగం పాకిస్తాన్ ఆక్రమించుకుంది, దాదాపు 78,000 చదరపు కిలోమీటర్లు. అందులో పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని రెండుగా డివైడ్ చేసి గిల్గిట్ బల్టిస్తాన్ని వేరుగా, మిగతా భాగాన్ని మీర్పూర్, ముజఫరాబాద్, కోట్లీ ఈ ప్రాంతాన్ని వేరుగా చేసింది. మీర్పూర్, ముజఫరాబాద్, కోట్లీ ప్రాంతం ఏదైతే ఉందో దానిని ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. అంటే వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు, బట్ దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటున్నారు. వాస్తవానికి గిల్గిట్ బల్టిస్తాన్ కూడా మనదే, అది కూడా మనం తెచ్చుకోవాలి. కాబట్టి మన మ్యాప్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్లు మనము ఖాళీగా ఉంచుతున్నాం. ఇవి ఆక్రమిత భూభాగాలు ఎప్పుడైతే మన దేశంలో కలుస్తాయో అప్పుడు ఆ 24 సీట్ల ఎమ్మెల్యేలు ఫిల్ అవుతారు. కాబట్టి మన దేశంలో పాకిస్తాన్ కబ్జా చేసినా కూడా వీటిని వదులుకోలేదు.